శ్రీమద్భగవద్గీత అధ్యాయం 7 ఓజ్జాన విజ్ఞాన యోగం. కృష్ణుడు అర్జునునికి సృష్టి వెనుకున్న పరమ సత్యాన్ని బోధిస్తాడు. ఇది కేవలం జ్ఞానమే కాదు, విజ్ఞానమూ కావాలి. ఈ ప్రపంచం 5 భూతాలతో ఏర్పడింది. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం ఇవన్నీ నన్ను నుండే ఉద్భవించాయి. అర్జునుడు అడుగుతాడు, ఈ ప్రపంచానికి మూలమేమిటి? నువ్వు అంతటినీ ఎలా నింపుతున్నావు? కృష్ణుడు చెబుతాడు, ప్రతి జీవిలో నేనే ఉన్నాను. నేనే జీవశక్తి, నేనే సృష్టి. భక్తి నదిగా నన్ను చేరే సముద్రంలా ఉంటుంది. అది ఏ మార్గంలో వచ్చినా నన్నే చేరుతుంది. జ్ఞానం తెలుసుకోవడం ఒక దశ, కాని విజ్ఞానం అంటే ఆ జ్ఞానాన్ని అనుభవించడం. వేర్వేరు దేవతలను భక్తులు పూజిస్తారు, కాని ఆ విశ్వాసం నన్నుంచే ఉద్భవించిందని తెలుసుకో. సత్యభక్తుడి ప్రార్థన నాకు చేరుతుంది. అతని కోరికలను నేనే తీర్చుతాను. 4 రకాల భక్తులు నన్ను శరణు చేరుతారు: బాధలో ఉన్నవారు, సంపద కోరేవారు, జ్ఞానం కోరేవారు మరియు నిశ్చల భక్తులు. అర్జునుడు నిశ్చింతగా ధ్యానంలో మునిగపోయి కృష్ణుని ఉపదేశాన్ని గ్రహిస్తాడు. కృష్ణుడు అంటాడు, చాలామంది నన్ను తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు, కాని కొంతమంది మాత్రమే నన్ను సంపూర్ణంగా గ్రహించగలరు. నేను ఈ సమస్త సృష్టిని పట్టినవాడిని. ఈ బ్రహ్మాండమంతా నాలోనే ఉంది. నిశ్చలమైన దీపం వలె భక్తి నిలిచిపోయినప్పుడు ఓ భగవంతునితో యోగం కలుగుతుంది. ఈ మాయ అనే తెర నిజాన్ని కప్పిపుచ్చుతుంది. దీన్ని దాటి వచ్చినవారే నన్ను తెలుసుకోగలరు. అర్జునుడు అడుగుతాడు, ఈ మాయని ఎలా దాటాలి? కృష్ణుడు చెబుతాడు, మమ్మల్ని శరణు తీసుకో. నామీద సంపూర్ణంగా శరణాగతి వహిస్తే ఓ నీకు మోక్షం సిద్ధిస్తుంది అని కృష్ణుడు ప్రబోధిస్తాడు. ఒక సద్భక్తుడు ఈ లోక మాయల మధ్యలో కూడా దైవంలోనే స్థిరంగా ఉంటాడు. నేనే సమస్త జీవుల మూలకారణం. నేను విత్తనంలా ప్రతి హృదయంలో ఉన్నాను. ఇతరుల ఉపేక్ష మధ్యలో కూడా నిజమైన విశ్వాసం ఒక పద్మం వలె వికసిస్తుంది. సూర్యుడిలో ఉన్న ప్రకాశం, చంద్రునిలోని చల్లదనంలో నేనే ఉన్నాను. ఒక భక్తుడు కీర్తనలతో కన్నీళ్లు పోస్తూ నన్ను స్మరిస్తాడు. నేను అతనిలో ప్రత్యక్షమవుతాను. యొక్క పథము చివరికి నన్నే చేరుతుంది. నన్నే అత్యంత గమ్యంగా పరిగణించాలి. ఈ నిజాన్ని గ్రహించిన అర్జునుడు ఓ కృష్ణుడిని పరబ్రహ్మంగా తెలుసుకుంటాడు. పెద్ద పూజలు కాదు, ఒక పత్రం, పుష్పం, ఫలం, నీళ్లు ఓ ప్రేమతో అర్పిస్తే నాకు ప్రీతికరం. ఏ చిన్న బహుమతినైనా ప్రేమతో ఇస్తే ఓ నేనే స్వీకరిస్తాను. నా ఆశీస్సులు అందరికీ సమానమే. కులము, వర్ణము లెక్క చేయను. ప్రేమతో చేసిన పూజే చాలు. స్మరణలో నిరంతరంగా ఉన్న భక్తుడు నాకు దగ్గరగా ఉంటాడు ఎల్లప్పుడూ. అర్జునుడు ఇప్పుడు ప్రతి చోట నన్ను చూస్తున్నాడు. ఓ ప్రకృతిలో, మనుషుల్లో, కార్యాలలో. జ్ఞానం, సేవ, ధ్యానం ఇవన్నీ చక్రంలా తిరుగుతూ నన్నే చేరతాయి. సత్యభక్తుడి నిష్కలంక ప్రేమ ఓ నన్ను ఆనందంలో ముంచుతుంది. భక్తుడు భయంకరమైన పరిస్థితుల్లోనూ ఓ నా ఆశ్రయంతో నిశ్చలంగా ముందుకు సాగుతాడు. సత్యసంధుడి ముందు నేను ప్రత్యక్షమవుతాను ఓ నా పూర్తి రూపంతో. అర్జునుడి ముఖంలో సంతృప్తి వెలుగుతుంది. అతను నిశ్చయాన్ని పొందాడు. కృష్ణుడు అర్జునుడిని ఆశీర్వదిస్తూ అతని భుజాలపై చేతులు వేస్తాడు. ఓ వెలుగు వ్యాపిస్తుంది. ధర్మయుద్ధానికి సిద్ధమవుతున్న రథం శాంతియుతంగా ముందుకు సాగుతుంది. విశాల దృశ్యంలో రథం ముందుకు పోతుంది, దేవతా కాంతులతో పరివేష్టితంగా. శ్రేయస్సు అందించిన గురువు కృష్ణుడు శిష్యుడిగా వెలిగిన అర్జునుడితో చిరునవ్వుతో. జ్ఞానంతో పాటు విజ్ఞానాన్ని తెలుసుకున్నవాడే నన్ను సంపూర్ణంగా గ్రహించగలడు. శ్రీకృష్ణుడు.